గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అమెరికా పోవాలని, ఉద్యోగాలు సంపాదించుకోవాలని, అక్కడ చదువుకోవాలని చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆశ, కళ. అది కూడా చిన్నప్పటి నుంచి. ఈ కళ సాఫ్ట్‌వేర్ రంగం, సాఫ్ట్‌వేర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. అంతకుముందు ఎప్పుడో రేర్‌గా కొద్దిమంది ధనవంతుల కుటుంబాల వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పై చదువులకెళ్ళడానికి బ్యాంకులు లోన్‌లు ఇస్తున్నాయి కాబట్టి పిల్లలు ఇంజినీరింగ్ చదువుకొని పై చదువులకని అమెరికా ఎళ్లి మధ్య తరగతి పిల్లగాళ్ళు ఎక్కువ కింద అక్కడ అప్పు చేసుకొని కూడా వెళ్తున్నారు చాలామంది. ఎందుకంటే అక్కడ పోయి పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటే డాలర్లు. ఆ డాలర్లు వాటిలో కొద్దిగా మిగిలించుకొని మనకి ఇండియాకి పంపించుకుంటే అయి ఇక్కడ మనకి ఎక్కువ ఇది ఒక మినిమమ్ ఒక $200 $300 నెలకి ఇంటికి పంపిస్తే $300 అంటే 3 20 దాదాపు 25, 20, 30 దాకా ఇంటికి పంపించుకోవచ్చు. వాళ్ళ ఖర్చులు పోను. అక్కడ చదువుకుంటా ఆ సర్టిఫికేట్ చేసుకుంటా చిన్నంగా అక్కడ ₹10 సంపాదించుకొని రావాలని ఆశ, కోరిక, కల. తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీళ్ళకి ఒక హోదా, మా పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ ఏదైనా పెద్ద ఉద్యోగం చదువు అయిపోయిన తర్వాత అక్కడే కంపెనీలు ఉద్యోగాలు ఇస్తే అక్కడ 1,00,000 5,00,000 జీతం వస్తుంది. వాళ్ళకు ఒక 3,00,000 ఖర్చు కనీసం ఒక $10,000 ఇండియా పంపించినా ఆ డబ్బులు ఎక్కువ అమౌంట్ అవుతాయి కాబట్టి వాటితో ఇక్కడ స్థలాలు అవి కొనిపెట్టుకోవచ్చు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన వాళ్ళు ఇండియా నుంచి పోయే వాళ్ళు ఎక్కువ అంట అమెరికాకి. ఆహ్, అందరికి అదే పని అయిపోయింది. మనకి ఇప్పుడు ఇండియా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడం కూడా కారణం అదేనని చాలామంది అంటున్నారు. అక్కడికి పోవటం, బాగా సంపాదించుకోవడం, ఇక్కడ పంపించడం, ఇక్కడ వాళ్ళోళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు గాని వాళ్ళెవరో వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ద్వారా ఇక్కడ స్థలాలు కొనటం, రాబోయే రోజుల్లో భవిష్యత్తు అవసరాలు సరిపడా వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. చాలామంది బాగుపడ్డారు కూడా. చాలామంది అంటే 100కి ఇంతకుముందు పోయిన 90% బాగుపడ్డారు. ఎవరో కొద్ది పర్సెంటే గానీ. ఇప్పుడు అందరూ అదే బాట పట్టారు. ఏమైందంటే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు, జీతాలు లేక అక్కడికి మనోళ్ళు తక్కువగా చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి స్థానికంగా ఆ దేశంలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇప్పుడు అక్కడంతా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ప్రభుత్వం మారింది. ఈ వచ్చిన ట్రంపు కొన్ని ఆంక్షలు రకరకాల కఠినమైన ఆంక్షలు అవి విధిస్తున్నాడంట. దానివల్ల ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే గతంలో 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి డబ్బులు పంపించుకున్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, పొలాలు కొన్నారు, స్థలాలు కొన్నారు, ఇక్కడ వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా పోయారు కదా చదువుకుంటే పిల్లకాయలు, వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఎలా ఉందంటే నేను కొంతమందితో మాట్లాడాను. రియల్‌గానే మాట్లాడాను. వాళ్ళు 30 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు పిల్లలు పుట్టారు, ఇద్దరు కొడుకులు పుట్టారు అనే ఆనందంతో మనం మధ్యతరగతి జీవితాల్లో మనలో ఒక మార్పు రావాలి. పిల్లల్ని మామూలుగా చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్‌లో అంటే కాన్వెంట్‌లో చదివించి బాగా మార్కులు వచ్చే పిల్లలు, తెలివి పిల్లలు అనే వాళ్ళు బాగా కష్టపడి పెట్టుబడి పెట్టి చదివిస్తూ వచ్చారు. వాళ్ళకి చిరు వ్యాపారాలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంటే చిల్లర కొట్లు కావచ్చు, లేకపోతే రెడీమేడ్ షాపులు కావచ్చు, లేకపోతే చెప్పుల షాపులు కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు చేసుకుంటూ ఈ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని చదివిస్తుంటే చదువులో బాగా ఉన్నతంగా బాగా బాగా ఫస్ట్ క్లాసులో వస్తుంటే దానివల్ల మా పిల్లలు గొప్పవాళ్ళు అవుతారన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళ వ్యాపారంలో కలిసి వ్యాపారాలు బాగుండటం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇప్పుడు బాగుంది కదా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకొని స్థలాలు అవి కొని పెట్టుకొని అవి అమ్ముకుంటూ కొమ్ముకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వ్యాపారాలని చేసుకుంటూ వీళ్ళు క్రమంలో బాగా పిల్లలు ఎక్కువ వస్తారు. ఎక్కొచ్చేదాకా వీళ్ళకి పిల్లలతో పాటు వీళ్ళ ఆస్తులు కూడా పెరుగుతూ వచ్చినాయి. అంటే ఫ్లాట్లు కొనిపెట్టుకుంటూ ఉన్నారన్నమాట. అంటే పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఫ్లాట్లు కొనిపెట్టుకుంటూ ఉన్నారు. ఈ మిగతా వాళ్ళకి ఇంకెట్లుంటుందో మనకు తెలియదు. చాలా పొదుపు గల వ్యక్తి, వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యాపారులు, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఒకరు చదివించుకున్నారు. పిల్లలు కూడా మంచి తెలివి కలరు. అయితే ఇప్పుడు సిక్కు ఎక్కడ వచ్చిందంటే ఈ పిల్లలకి టౌన్‌లో చదువంతా అయిపోయిన తర్వాత వీళ్ళకున్న టాలెంట్‌కి మన పిల్లోడు ఏదైనా సాధించగలడు అని చెప్పే లెక్కలో వాళ్ళు ఇంజినీరింగ్, ఒక అబ్బాయిని ఇంజినీరింగ్ చదివిస్తారు. అంటే బెంగుళూరులోనో సిటీస్‌లో చదివిస్తారు. సంవత్సరానికి 5,00,000 లెక్కన ఇంజినీరింగ్‌కి 4 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 20,00,000, వాళ్ళ పై ఖర్చులు 10,00,000, 30,00,000 ఖర్చు పెడతారు ఒక బాబుకి. ఇంకొక బాబుకి డిగ్రీ గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఇద్దరు ఒకే దారి కాకూడదని ఒక అతనికి డిగ్రీలోనే మనకి గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే విధంగా కోచింగ్ హైదరాబాద్‌లో చదివిస్తారు. అది కూడా చాలా ఖర్చుతో కూడిన పనే. ఇట్లా ఇద్దరు పిల్లలకి వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్ కాడ నుంచి ఇంజినీరింగ్ కాడికి వచ్చారో, ఇంజినీరింగ్ కాడికి వచ్చిన కాడ అప్పుడు కొన్న ప్లాట్లన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటే వీళ్ళు చదువులు ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే మంచి ఉద్యోగం ఇస్తే బాగా సెటిల్ అవుతారు పిల్లలు మన మీద ఆధారపడకుండా. ఈ క్రమంలో వాళ్ళు ఒక పిల్లోడేమో డిగ్రీ అయిపోయింది, గ్రూప్స్ రాసే పనిలో ఉన్నాడు హైదరాబాద్‌లో ఉండి. ఈ నెల నెల 15,000 20,000 అబ్బాయికి పంపిస్తున్నారు. ఇంకొక అబ్బాయికి ఇంజినీరింగ్ అయిపోయాక నేను పైకి ఫారిన్ వెళ్ళేది ఎంఎస్ ఏదో అంటారు కదా, పైకి చదువులు నాకు తెలియదు.
ఆ పై చదువులకు వెళ్తాను, నాకు ఒక 25 లక్షలు ఎంత ఖర్చు పెడితే నేను 25, 30 లక్షలు అయింది కదా, అమెరికా పోవాలంటే 30 లక్షలు ఎంత అయింది కావాలి. అది బ్యాంకు లోన్ పెట్టుకొని ఒక 10 లక్షలకు ఒక మిగతా డబ్బులు వేసుకొని ఒక ఫ్లాట్ అమ్మి అమెరికా పంపిస్తారు. అయితే ఫస్ట్ పోయిన సంవత్సరం బాగానే ఉంటుంది, మొదటి సంవత్సరం. కానీ ఈ మధ్య ఎప్పుడైతే అక్కడ ఎలక్షన్లు జరిగి అధిక ట్రంప్ వచ్చారో అప్పటి నుంచి వీళ్ళలో ఆందోళన మొదలైంది. అంటే మన వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకొనే ఉండాలి, పార్ట్ టైం జాబ్ కూడా చేయకూడదు అనేది ఒక విధానం వచ్చింది కదా. ఆ విధానంలో ఇప్పుడు ఉన్న పిల్లల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తల్లిదండ్రులు ఒకసారి ఖర్చులో డబ్బులు సరిపోక అంతకుముందు వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వీళ్ళకి ఆ బ్యాంకులో తీసుకుపోయిన లోన్ కట్టమని డబ్బులు ఎంత కొంత పంపించేవారు. ఇప్పుడు అవి ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ దొరకట్లే అక్కడ, చేయకూడదనే రూల్ వచ్చింది కదా, వీళ్ళు ఎదురు పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పిల్లకాయల వయసు ఏమో ఇద్దరు పిల్లలు వయసు బాగా పెరిగిపోయింది, ఈ తల్లిదండ్రులకి వయసు తగ్గిపోయింది, ఉన్న స్థలాలు అమ్మేశారు, వ్యాపారాలు డౌన్ అయిపోయింది, వీళ్ళలో విపరీతమైన ఆందోళన మొదలైంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికా పోయిన అబ్బాయి నెల నెల ఎంత కొంత పంపిస్తుంటాడు, అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తా చదువుకుంటూ దాంతోపాటు తర్వాత ఉద్యోగం ఇస్తే బాగా సెటిల్ అయిపోతాడు, సరే మనం అప్పు చేసిన ఏం చేసిన తీర్చచ్చు అనే ఒక ఇది మీద వీళ్ళు ధైర్యంగా ఉన్న స్థలాలను నమ్ముకొని చేస్తూ ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఏమైందంటే మన భారతదేశంలో పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా దెబ్బతినిపోయింది కదా. అందరూ రియల్ ఎస్టేట్ మీద దిగారు. వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న అందరూ, కొంతమంది కమిషన్ వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది పెట్టుబడి పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆగిపోయింది. ఏదైనా కొని అమ్ముదామంటే అదే లేదు, వాళ్ళు రెగ్యులర్గా చేసే వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి. అక్కడ ఇప్పుడు ఒక అబ్బాయికి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటే ఆ అబ్బాయికి ఆ బాబుకి డబ్బులు పంపించాల్సి వస్తుంది. పెద్ద బాబుకి అమెరికాలో ఉంటే అక్కడ పార్ట్ టైం జాబ్లో వాళ్ళకి ఇంత ముందు దొరికినంత పని దొరకపోతే అప్పుడప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లకాయలు కలిపి ఇప్పుడు దాదాపు ₹1,00,00,000 పైన చదువులు ఖర్చు పెట్టారు. ఎంత జాగ్రత్త పరులు తల్లిదండ్రులు ఉంటే అంత జాగ్రత్త పరులు. వాళ్ళకి ఏం అలవాటు లేవు, ఎప్పుడు రూపాయి 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 కూడా పెట్టాలని. మన వాళ్ళు పెద్దవాళ్ళు చదువుతున్నారు, కూచమ్మ కూడా పెడితే మాచమ్మ మాయం చేసిందని. ఈ మధ్యతరగతి వాళ్ళ కళలు ఇంత ఏదైనా అదృష్టం కలిసి వస్తే వాళ్ళకి ఆ అదృష్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోక ఇంకా పై చదువులు కానీ పిల్లల్ని విదేశాలకు పంపించి ఇలా కుటుంబాలు గుల్లవుతున్నాయి. అయితే వీళ్ళు చాలా జాగ్రత్త పరులు కాబట్టి ఇంకా అప్పుల పాలు కాలేదు, కానీ ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు, ప్లాట్లు మొత్తం అమ్ముకున్నారు. పిల్లలు చిన్నపిల్లప్పుడు ఎదిగే కొంది ఎలా ఎదుగుతూ వచ్చిందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలా డౌన్ అవుతూ వచ్చింది అనమాట, ఏం నమ్ముకుంటారు. ఇలాంటి పరిస్థితి కొంతమంది అయితే, కొంతమంది అప్పులు చేసి పిల్లల్ని పంపించిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అంటే ఏమంటారంటే నేల విడిచి స్నానం చేయకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మన దగ్గర ఉండి పంపించుకుంటే ఇబ్బంది లేదు, కానీ మనం ఏదో ఆశించి పంపిస్తే మటుకు ఇబ్బంది. ఎందుకంటే మన తలరాతలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటే, అక్కడైతే 4 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి అమెరికాలో. మన వాళ్ళంతా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడ వ్యతిరేకతలు మొదలైనవి. ఇంతకుముందు అమెరికా అంటే చాలా స్వేచ్ఛగా తిరిగే దేశం, చాలా బాగుంటుంది, ఎవరైనా బతకచ్చు అక్కడ. అన్ని రకాల వాళ్ళు, ఇండియా వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు, అన్ని దేశాల వాళ్ళు వెళ్తారు. అందరికీ అక్కడ అవకాశం ఉంది, అదొక కళ, గోల్. మన సినిమాలన్నీ చూపించారు కదా, అమెరికా మనకి ఇంత ముందు వచ్చిన సినిమాలు మొత్తం లేస్తే ఇక్కడ ఇండియాలో మొదలైతే షూటింగ్ అమెరికాలోకి వెళ్ళిపోయింది. సాఫ్ట్వేర్లు, పెద్ద పెద్ద భవనాలు, విలాసవంతమైన రోడ్లు, విలాసవంతమైన కార్లు, ఈ ఊహల్లో పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు. అలా కొంతమందికి మనకి మొన్నటిదాకా కూడా జరిగింది. అది 2-3 సంవత్సరాల ముందు కూడా అలాగే జరిగింది. కానీ ప్రస్తుతం 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇలా విదేశాలు పంపించి పిల్లలు బంధువుల్లో హోదాగా ఉండాలనో లేకపోతే అట్లని డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసుకొని వాళ్ళ ఏజ్ బారే వాళ్ళకి ఉద్యోగాలు రాక, అంటే ఆ స్థాయిలో చదివిన వాళ్ళు మామూలు చిన్న ఉద్యోగాలు చేయాలంటే చేయలేదు. తల్లిదండ్రులకు భారంగా తయారై ఈ తల్లిదండ్రులకి మానసిక ఒత్తిడి ఎక్కువై బీపీలు, షుగర్లు అన్నీ ఎంటర్ అయిపోతున్నాయి అనమాట. ఇది అమెరికా డాలర్ కళ చెదిరిపోయింది. మనది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తుందంటే జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మిడిల్ క్లాస్ వాళ్ళే ఇటువంటి ఎక్కువ దెబ్బతింటారు. ధనవంతులు వాళ్ళ ఆలోచన విధానం ఉండదు, వాళ్ళు ఉండిపోయారు, అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ ఆలోచన విధానం దేని మీద పెట్టుబడి పెడితే నిరంతరం వ్యాపారం జరుగుతుంది, నిరంతరం అలాంటి ఒక సర్కిల్ ఉంటుంది వాళ్ళకి. సామాజికంగానో రాజకీయంగానో అన్ని రకాల వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టుబడులు దేంటైనా పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు చాలా వరకు సక్సెస్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా దెబ్బతిన్నా వాళ్ళకి మనం చూస్తున్నాం కదా, ఏదో తెలియదు కదా, బ్యాంకులో లోన్ తెచ్చుకొని రుణమాఫీలు పొందే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మధ్యతరగతికి అలాంటి అవకాశాలు ఉండబోవు కూడా. అందువల్ల వాళ్ళని పోల్చుకొని పులి చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏదైనా అందుకోలేదని అందుకోవాలని ఆరాటపడే క్రమంలో ఒక్కోసారి అందుకుంటారు, ఒక్కోసారి జారి కింద పడతారు. ఇదండి ఈ చాలా జాగ్రత్తగా మనం కాకైతే వాళ్ళ మహారాజు పక్షం ఒకటేమైనా అరుస్తుంది, మా పెద్దలు వస్తారు దానికోసం వస్తున్నట్టుంది అదే పనిగా.
ఇలా అయిందనమాట. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మన మధ్య తరగతుల పరిస్థితులు అలా ఉంటాయనమాట. ఏదో ఆశపడి మనం కూడా ఏదో సాధిద్దామనుకోని విదేశాలకెళ్ళి తల్లిదండ్రులు కొంతమంది అప్పుల పాలైతే, కొంతమంది పిల్లలు అటు కాకుండా ఇటు కాదు సెట్ కాకుండా పిల్లలు కూడా ఇక్కడి నుంచి ఏదో తల్లిదండ్రులు ఏదేదో చెప్పి ఆళ్ళ దగ్గర ఆస్తులు అమ్మిచ్చో విదేశాలకెళ్ళి అక్కడ ఏం సాధించలేక వాళ్ళు మానసికంగా దెబ్బతింటున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని ఎప్పుడైనా ఏదైనా మనం చేయాలంటే పరిపూర్ణంగా మనం మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏం చేసినా మనం సక్సెస్ అవుతాం. మనం అప్పు చేసి పప్పు కూడా తిన్నాం. అక్కడ తెచ్చుకొని, ఇక్కడ తెచ్చుకొని, ఊహించుకొని ఏదో వస్తది, ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు అని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిలువలేకమన్నట్టుగా ఇక అమెరికా పోతే ఏదో జరిగిపోయేది. అంతా డాలర్లు, పంట అని కలలు కంటూ సినిమాలు చూసి అది ఒక గోల్ పెట్టుకొని, ఆదర్శం పెట్టుకొని ఎళ్తే మనం ఇబ్బంది పడతాం. పెద్ద పెద్దోళ్ళకైతే ఎట్టి పరిస్థితులు వచ్చి నష్టమే లేదు. సామాన్యుడు అట్టా పేదవాళ్ళు ఎలా ఉంది. ఈ మధ్య తరగతి వాళ్ళే ఏ ఏ ఉరుమురు అదేదంటారు కదా! ఏది ముల్లు పోయి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముల్లు మీద పడ్డా బొక్కపడేది ఆకు అన్నట్టుగా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశలెక్కువ, ఆలోచన తక్కువ. అంటే పోరాడే శక్తి తక్కువ. కానీ ఆశలెక్కువ. ఇది ఇలా నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. ఆ పిల్లల్ని మనం మనకు తగ్గట్టు స్కూల్‌లో చదివిస్తే పిల్లలు అలా అడగరు. మనం ఏందంటే హై క్లాస్ స్కూల్‌లో చదివిస్తాం. ఆ ధనవంతుల పిల్లలతో స్నేహం సహవాసం అవ్వటం వల్ల ఈ పిల్లలు కూడా విదేశాలు వెళ్ళాలని తల్లిదండ్రులు పట్టుబట్టి గందరగోళం పట్టించి వీళ్ళని ఏమన్నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టే విధంగానో లేకపోతే ఆస్తులను అమ్మి మమ్మల్ని పంపిస్తే మీకు ఏదో ఒక విధంగా మేము మళ్ళీ సంపాదిస్తామని చెప్తారు. ఇలా పిల్లలు చెప్పారు కదని చెప్పి మనం అన్నీ అమ్ముకొని పంపిస్తే తర్వాత ఇక్కడ మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎటు కాకుండా పోతారు. 2 రకాలు కూడా దెబ్బతినే పరిస్థితి అని నా అభిప్రాయం. ఆలోచన చేయండి ఒకసారి. ఆలోచన చేసి చదివించండి. ఏదో మనం ఆశపడి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించి ఆఖరికి ఏది చేయలేక అయోమయ పరిస్థితుల్లో పడే కాడికన్నా ఇక్కడే ఉండి చిన్న చిన్న మనకు తగ్గ స్థాయిలో తగ్గ స్కూల్‌లో, కాలేజీలో చదివించుకుంటే ఆ పరిస్థితి రాదు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. బై బై.